హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ వంటల వేదిక. ఈరోజు మనం చాలా పాతకాలపు ఆరోగ్యకరమైన వంటకం చేసుకుందాం. అదే మన జొన్న గటక. చాలామందికి జొన్న అంటే రొట్టె మాత్రమే గుర్తొస్తుంది. కానీ ఈరోజు జొన్నతో చేసే ఒక కొత్త రుచిని చూపిస్తున్నాను. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. 1 కప్పు వరకు జొన్న రవ్వ మరియు 6 కప్పుల వరకు నీళ్ళు మరియు సాల్ట్. దీన్ని మనం పెరుగుతో చేస్తున్నాం కాబట్టి పెరుగు కూడా అవసరం ఉంటుంది. మొదటగా మనం జొన్నల్ని ఇలా మిక్సీ చేసుకోవాలండి. దీనిలో నేను జొన్నలతో పాటుగా రాగులు, సజ్జలు కూడా యాడ్ చేశాను. మీరు కావాలంటే ఓన్లీ జొన్నలతో కూడా చేసుకోవచ్చు. ముందుగా జొన్న రవ్వని ఇలా వాటర్లో ఒక అర్ధగంట పాటు నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టడం వలన మనకి గటక అనేది త్వరగా ఉడికిపోతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టుకొని దానిలో 6 కప్పుల వరకు నీరు పోసి బాగా మరిగించుకోవాలండి. వీడియోలో చూస్తున్న విధంగా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు దీనిలోనికి మనం నానబెట్టుకున్న జొన్న రవ్వని యాడ్ చేసుకుందామండి. ఇలా జొన్న రవ్వ యాడ్ చేయగానే వెంటనే కలిపేసేయాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇలా 8 నుంచి 10 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించుకోవాలండి. వీడియోలో చూస్తున్న విధంగా దగ్గరకు వస్తుందండి. మొత్తం దగ్గరకు అయ్యేంత వరకు కూడా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుంటూ ఉండాలండి. జొన్నలలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ బి కాంప్లెక్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయండి. ఇక్కడ చూపించిన విధంగా ఇలా మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం దీని మీద ఒక మూతను ఉంచుకొని 20 నిమిషాల పాటు వదిలేయాలండి. అప్పుడు మనకి జొన్న గటక అనేది ఇంకా దగ్గరకు వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం పెరుగుతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ పెరుగుని తీసుకొని ఉండలు లేకుండా మొత్తం మజ్జిగలాగా చేసుకొని తీసుకోవాలండి. 20 నిమిషాల తర్వాత మనం గటకని తీసుకొని ఇలా మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకున్న తర్వాత దానిలోనికి మజ్జిగను వేసేయాలండి. ఈ మజ్జిగ మరియు జొన్న గటక అనేది రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దానిలోనికి రుచికి తగినంతగా ఉప్పు యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను కొంచెం పల్చగా కావాలనుకుంటున్నాను కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. తర్వాత మొత్తం కలిసేలాగా మరొకసారి బాగా కలుపుకోవాలండి. మన రుచికరమైన టేస్టీ అండ్ హెల్దీ జొన్న గటక రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. జొన్న తినటం వలన జీర్ణక్రియ బాగుంటుంది, బరువు నియంత్రణలో ఉంటుంది, ఇంకా డయాబెటీస్ ఉన్నవారికి కూడా చాలా మంచిదండి. ఇది బ్రేక్ఫాస్ట్ గాను లంచ్ గాను తీసుకోవచ్చండి. చూసారు కదా మన జొన్న గటక. ఇది పెరుగుతోనే కాకుండా కూరతో మరియు చట్నీతో తింటే కూడా చాలా రుచిగా ఉంటుందండి. ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన అమ్మ వంటల వేదిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో ఇంకో మంచి వంటకంతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.